ఆడబిడ్డలు బాగున్నారా? మా పిల్లల జోష్ చూస్తున్నాను. అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీ ఉత్సాహం చూస్తున్నా. నా జీవితంలో చాలా సార్లు మీతో మాట్లాడాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో తమ్ముళ్ళు వినాలి. మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను. నేను రాజకీయాల్లో 45 ఏళ్లు ఉన్నాను. అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని ఎంపీగా, అదే మాదిరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో కొంత సమయం గడపాలి. నేను ఏం చేయబోతున్నానో ఒక్కసారి మీకు చెప్పాలి. ఏం చేశానో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. తెలుగు జాతిలో మీరు ఒక్కసారి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను. 14 సంవత్సరాలు, అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, 14, 19 నవ్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, రెండూ కలుపుకుంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాను. ఈ గౌరవం ఎవ్వరికీ దక్కలేదు. మళ్లీ ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే 2 రాష్ట్రాలు కలవు. ఈ రికార్డు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. అది మీరిచ్చిన నాకు గౌరవం అని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను బ్యాలెన్స్ తప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం తప్ప నాకు వేరే కోరిక ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది రాజకీయ నాయకులుంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎట్ట దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికా ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్లీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని రాత్రింబగళ్ళు ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రింబగళ్ళు ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా ఈ బకాసురులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది. దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలను చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఆడపిల్లల్ని బాగా చదివించి
మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.